కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జూన్ 5న విచారణకు రావాలని కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటూ కామెంట్స్ చేస్తోంది. ఈ నేపథ్యంలో విచారణకు కేసీఆర్ హాజరు కాకుంటే మరిన్ని ఆరోపణలకు అవకాశం ఉంటుందని గులాబీ బాస్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో కాంగ్రెస్ కు ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై 3 రోజులుగా న్యాయ నిపుణులతో కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే జూన్ 3న అమెరికా నుంచి హైదరాబాద్ కు తిరిగి రానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ కాళేశ్వరం విచారణకు వెళ్తే తనకు తోడుగా వెళ్లాలని కేటీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో విద్యుత్ కమిషన్ విచారణకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. విచారణకు హాజరు కాకపోవడంపై విద్యుత్ కమిషన్ కు ఆయన లేఖలో వివరణ ఇచ్చారు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విచారణకు కూడా కేసీఆర్ డుమ్మా కొడతారు అన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల నోళ్లకు తాళం వేయాలంటే కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. కాళేశ్వరం కమిషన్ ముందు జూన్ 5వ తేదీన కూడా కేసీఆర్ అటెండ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ మాత్రం కేసీఆర్ కార్యాలయం ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విచారణకు హాజరైతే మాత్రం కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించిన వ్యయం కావచ్చు, కాళేశ్వరం ఎందుకు నిర్మించడం, కాళేశ్వరం తర్వాత మాత్రం ఎన్ని లక్షల ఎకరాలకు కూడా నీటిని అందించవచ్చు, దాంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టులో మాత్రం ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాం అనే దానిపై కూడా ప్రతి అంశంపైన కూడా నేరుగా కమిషన్ ముందు కేసీఆర్ వివరించే అవకాశాలు అయితే ఉన్నాయని కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు న్యాయ నిపుణులతో కేసీఆర్ చర్చించినట్టు కూడా సమాచారం. దీనికి సంబంధించి పూర్తి డేటాను కూడా కలెక్ట్ చేస్తున్నట్టు కూడా ఆ సమాచారం అందుతుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన నిర్మాణ సమయంలో ఏవైతే ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, అదేవిధంగా ఆ కాళేశ్వరం పనులు ఎప్పుడెప్పుడు ఎక్కడ ఎలాంటి పనులు చేపట్టాలని దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఆ కమిషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు కేసీఆర్ భావిస్తున్నట్టు ఆ సమాచారం. కమిషన్ ముందు హాజరు కావడానికి మాత్రం ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఒక డేటా రెడీ చేస్తున్నారు కాబట్టి కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతారని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇదే సమయంలో మాత్రం కమిషన్ ముందు హాజరయ్యే సమయంలో మాత్రం ఇలాంటి అంశాలను కూడా కేసీఆర్ కమిషన్ కు వివరించబోతున్నారు దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో విద్యుత్ కమిషన్ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేతకు కూడా కమిషన్ ముందు హాజరవ్వాలని చెప్పేసి కూడా కోరింది. కానీ ఆ సమయంలో మాత్రం విద్యుత్ కమిషన్ కు ఒక లేఖ ద్వారా మాత్రం విద్యుత్కు సంబంధించి రైతుల నుంచి కూడా ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది, కొనుగోలులో మాత్రం ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు అనే దానిపై కూడా లేఖ ద్వారా కూడా కేసీఆర్ తెలిపారు. కానీ కాళేశ్వరం కు సంబంధించిన మాత్రం కాళేశ్వరం తెలంగాణలో మాత్రం ఇప్పటివరకే 4 లక్షల ఎకరాలకు కూడా నీటిని ఇచ్చే విధంగా కూడా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని చెప్పి కూడా ఇప్పటివరకే గత ప్రభుత్వం చెప్తుంది. కానీ కాళేశ్వరం కాదు, అది కూడా కాంగ్రెస్ ఇప్పటివరకే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం కాళేశ్వరంకు ఉన్న విశిష్టత కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా మాత్రం తెలంగాణలో మాత్రం 8 లక్షల ఎకరాలకు కూడా నీటిని ఇచ్చాము అనే దానిపై కూడా పూర్తి కమిషన్ ముందు వివరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినంత వరకు నిర్మాణ వ్యయాలు, దానితో పాటుగా నిర్మాణ సమయంలో మాత్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అప్పుడు నిర్మాణ సమయంలో మాత్రం ఎవరి సలహాలు సూచనలు తీసుకున్నారు దానిపై కూడా కమిషన్ ప్రత్యేకంగా కూడా ఒక ఫోకస్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఇప్పటివరకే ఆ కాళేశ్వరం సంబంధించినందుకు మాత్రం ఒక కమిషన్ గా కూడా బీఆర్ఎస్ ఉపయోగించుకుంది అంటూ కూడా ప్రతినిత్యం కూడా ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిపైన కూడా కేసీఆర్ మాత్రం కమిషన్ కు వివరించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ కు సంబంధించినంత వరకు ఇప్పటివరకే ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో మాత్రం ఎన్డీఎస్ఏ ఆ రిపోర్టు ద్వారా కావచ్చు, ఇప్పటివరకే సుప్రీంకోర్టు కూడా కాళేశ్వరం కమిషన్ కూడా ఒక ప్రశంసలు కూడా ఇచ్చిన నేపథ్యంలో మాత్రం కమిషన్ ముందు ఎలాంటి అంశాలు వివరించబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. కేసీఆర్ ఒకవేళ కమిషన్ ముందు హాజరవుతే మాత్రం కేసీఆర్ వెంట కేటీఆర్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినంత వరకు మాత్రం కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతారా లేదన్న దాని పైన జూన్ 4వ తేదీన మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.